సమయం ఉదయం 6 గంటలు కావస్తోంది. రేయి వీగినది వేళాయె పూజలకు. మేలుకో కామాక్షి మేలుకో తల్లీ మేలుకొని వేగ మమ్మేలుకోవమ్మ అన్న పాటతోబాటు దేవాలయ ప్రాంగణంలో గంటలు నిర్విరామంగా మ్రోగుతున్నాయి. భక్తులు పెన్నానదిలో స్నానం చేస్తున్నారు. కొందరు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఉదయాద్రిన బాలభాస్కరుడు నారింజ పండువలె పసుపు పచ్చని ఛాయతో బంగారు ముద్దలా మెరుస్తున్నాడు. ఆ కాంతి నదిలో పడి నది మొత్తం బంగారు రంగులో ఉంది. పిల్లతెమ్మరలు మెల్లగా వీస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. నది ఒడ్డున ఉన్న ఊడల మర్రి కింద గోపీనాథం పిల్లనగ్రోవిపై భూపాల రాగం అద్భుతంగా వాయిస్తూ మరో లంకలో విహరిస్తున్నాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ మధురనాదం సుధీర తీరాలకు వినిపిస్తున్నది. పిల్లలు మరికొంతమంది స్నానం చేసి వస్తున్న ఆడ మొగ అలాగే నిలబడిపోయి తన్మయత్వంతో వింటున్నారు. వారిలో రాధిక కూడా ఉంది. ఆమె చాలా కాలం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండి ఇటీవలే తండ్రి ఉద్యోగం నెల్లూరుకు బదిలీ కావడంతో తల్లిదండ్రులతో అమ్మన్ని దర్శనానికి వచ్చింది. వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. రాధికకు సంగీతం అంటే చిన్నతనం నుంచి పిచ్చి. మురళీనాదం విని నదిలో నీళ్లు గబగబా 4 చుక్కలు తలపై జల్లుకొని వచ్చి ఆనందంతో వింటున్నది. రాధికా రా వెళ్ళాలి అని తల్లిదండ్రులు వచ్చి పెద్దగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి అప్పటిదాకా రికార్డు చేస్తున్న మొబైల్ ఆఫ్ చేసింది. అప్పుడే కళ్ళు తెరిచాడు గోపీనాథం. రాధికను చూశాడు. రాధిక కళ్ళు సూటిగా గోపి కళ్ళనే చూస్తున్నాయి. ఇందాకటి నుండి వెతకలేక చస్తున్నాం నిన్ను. రా రా చాల్లే ఇంకా. వీధిలో ముష్టాడు పాడినా రైళ్లలో గుడ్డోళ్ళు పాడినా ఇంతేనా? వళ్ళు మర్చిపోవడమేనా అని తీసుకెళ్ళిపోయారు. లేదమ్మా ఎవరో అద్భుతంగా వాయిస్తున్నాడు. నాకతని ఆలాపనలో ఒక గొప్ప కళాకారుడు కనిపిస్తున్నారు అన్న మాట విని నవ్విన తండ్రి ఇంకా నయం అవన్నీ సంపాదన కోసం పాడే బజారు పాటలు. ఒకే పాట ప్రతిరోజు పాడితే ఎవరైనా అద్భుతంగానే పాడతారు. నడుద్దు టైం అయింది. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి అని దేవాలయంలోకి తీసుకెళ్ళిపోయిన రాధిక మనసు మాత్రం అవి బజారు పాటలు కావని స్పష్టంగా చెబుతోంది. ఇంకా ఆమె మనసు వేణునాదాన్నే వింటున్నది. సమయం 7 గంటలు దాటడంతో కిందకి దిగిన గోపి స్నేహితుడు వెంకన్నతో ఎవర్రా ఆ అమ్మాయి? ఏమంటున్నది? అన్నాడు. కరణం కాంతారావు తమ్ముడు మరదలు అనుకుంటాన్రా. కరణాన్ని అన్నా అన్నా అని పిలుస్తా ఉంటాడు. నెల్లూరులో ఏదో పెద్ద ఉద్యోగం. పడవ కార్లో వస్తా ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళింటికి. ఏదో మొక్కై ఉంటుంది. పోయిన పౌర్ణమికి కూడా దేవాలయానికి వచ్చారు. కూతురు కనబడలేదని ఇక్కడుందని వెతుక్కుంటూ వచ్చారు. అది వాళ్ళ కోపం. అరుస్తున్నారు. ఆ అమ్మిని అన్న మాటకు ఇవాళ పౌర్ణమా? మళ్ళీ పౌర్ణమి ఎప్పుడో అని మనసులో అనుకొని సరేరా పద పోదాం. ఇవాళ చేలో కలుపు తీయాలట. రెడ్డిగారు రమ్మన్నారు అని చెప్పి సాయంత్రం రచ్చబండ దగ్గర కలువు వెంకన్న వస్తా అని వెళ్ళిపోయాడు. గోపి ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. ఎంత సహజ సుందర స్వరూపం ఆ అమ్మాయిది. అందం ఆ అమ్మాయికి ప్రకృతి ఇచ్చిన వరం. నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది. అలా చూస్తూ ఉండాలనే అనిపిస్తున్నది. కళ్ళు తెరిచినా మూసినా ఆ అమ్మాయే గుర్తొస్తుంది. అదే విషయం ఆలోచిస్తూ అన్యమనస్కంగా గడిపాడు. ఈసారి వచ్చినప్పుడు తనతో ఎలాగైనా మాట్లాడాలి అనుకున్నాడు. గోపి తల్లిదండ్రులు చిన్నతనంలో 5 ఏళ్ల వయసులోనే చనిపోవడంతో సూరమ్మ పెద్దామె పెంచింది. గోపి 6 ఏళ్ల క్రితం 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాసైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేక బుచ్చికో నెల్లూరికో పొమ్మని వాళ్ళ హెడ్మాస్టర్లు ఎన్నిసార్లు చెప్పినా వద్దని పొలం పనులు చేసుకుంటున్నాడు. లైబ్రరీలో ఉన్న న్యూస్ పేపర్లు పుస్తకాలన్నీ చదువుతాడు. ఉదయాన్నే 1 గంట మురళీనాదం చేయకపోతే మాత్రం ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు వాడిలా డల్గా ఉంటాడు. ఏంట్రా కంచంలో అన్నం పెడితే తినకుండా ఏందో ఆలోచిస్తా ఉన్నావ్? తగాదా ఏమైనా పడ్డావా పొలంలో ఎవరితోనైనా? నాకు చెప్పు. 4 దులుపుతా వాళ్ళను అన్న మౌనంగానే ఉండడంతో భుజం మీద చెయ్యేసి
దిగులుగా ఉన్నావేందయ్యా, ఏమైందో నాకు చెప్పు అన్నది. ఏం లేదు పెద్దీ, ఇవాళ నడొడ్డున ఒక అమ్మిని చూశాను. ఆ అమ్మాయి కరణంగారి తమ్ముడి కూతురని వెంకన్న చెప్పాడు. ఎంత అందంగా ఉందో తెలుసా పెద్దీ. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలనిపించింది అన్న మాట విన్న పెద్దమ్మ ఉలిక్కిపడి, ఓరిని అసాధ్యం గూలా, అదా కదా, వాళ్ళు పెద్దింటోళ్ళురా, కార్లలో తిరిగేవాళ్ళు, మనము చెప్పులు లేకుండా ఎండలో తిరిగేవాళ్ళం. సౌపత్యం ఉండొద్దయ్యా, చెప్పు, ప్రేమ దోమ అనబాకయ్యా, ముందే చెప్తున్నా. మనలాంటోళ్ళకి అవన్నీ పడవు, చివరికి మనకి ఏడుపునే మిగిలిస్తాయి. నీకు మంచి సంబంధం చెల్లాయిపాలెం ఉందని, పిల్ల చామన ఛాయైనా అందంగా ఉంటుందని పేదోళ్ళని పని బాట వచ్చి మాటినే అమ్మాయిని మొన్న సుబ్బన్న వచ్చి చెప్పాడు. మనం తూగే సంబంధంనే చూస్తా, నువ్వేం దిగులు పడమాక. మీ అయ్య అమ్మ పోయిన తర్వాత గుండెల మీద పెట్టుకొని చూశా నిన్ను. ఏదో ఒక తకరాదు తేబాక. లోకమున్నోళ్ళ మాటే ఇంటుంది, చివరకు బాధపడాల్సింది మనమే. సినిమాల్లో జరిగేటివంతా నిజం కాదు. ఆ అమ్మాయి గురించి ఆలోచించనని ఒట్టేయ్ అనగానే తింటున్న కంచంలో చేయి గడిగేసి, పెద్దీ, మనం సేం బావుళ్లేదు, ఏమీ అనుకోబాక అని లేచిపోగానే అమ్మ కామాక్షమ్మ తల్లి నీదే భారమని దండం పెట్టుకుంది. రాధిక, స్నానం చెయ్యి, కాలేజ్కి టైం అవుతోంది కదా, ఏమిటంత నీరసంగా ఉన్నావు? అస్తమాను ఆ ఫోన్లో మ్యూజిక్ వింటూ గడపడం, వేరే పని పాట లేదా అన్న తల్లి పిలుపుకు అప్పటి వరకు వింటున్న గోపీనాథం మురళీనాథం ఆఫ్ చేసి ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పడేసింది. ఇంకా వేణునాదం చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. యాంత్రికంగా తప్పదన్నట్టు విసుగ్గా బాత్రూంలోకి దూరింది. ఆ రోజు పౌర్ణమి. గోపీనాథం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి మురళి పట్టుకొని పెన్నా నది వైపు నడిచాడు. రాధిక కారెక్కబోతూ ఇంట్లో దేవుడి ముందు తల్లి అతను కనిపించేటట్టు చేయి తల్లి అని మనసులో అనుకొని దండం పెట్టుకోవడం గమనించిన తల్లి, దీనికి భక్తి ఎక్కువేనండోయ్ అనింది. భర్త నవ్వుతూ, నీకేం తెలియదు, దానికి అన్నీ ఎక్కువే, జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని నవ్వాడు. పరధ్యానంగా ఉన్న రాధిక ఇదంతా గమనించలేదు. తల్లి ఎందుకు నవ్విందో అర్థం కాక అయోమయంగా చూచింది. టైం 7 అవుతున్నా రాధిక రాకపోయేసరికి దిగులుగా చూస్తున్నాడు. అంతలో దూరంగా రాధిక వాళ్ళ అమ్మా నాన్నలతో కనిపించేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరై పాట అందుకున్నాడు. ఆ నాదం దేవళంలో నుండి మైకులో వినబడే భక్తి గీతాలను మించి వినిపిస్తోంది. వాళ్ళు అటు స్నానానికి వెళ్ళగానే మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది. మురళి వాయిస్తూనే తన్ను చూసి పలకరింపుగా తలూచడం గమనించిన రాధిక సిగ్గుపడుతూ నిలబడింది. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాట వినింది. మీరు ఫ్లూట్ చాలా బాగా సాధన చేసినట్టున్నారండి. లేదు, ఏవో ఉబుసుపోక గాలిపాటలు, వినికిడి జ్ఞానం తప్ప శాస్త్రప్రకారం రాగాలు పాడు తెలీవు నాకు అన్నాడు. నేర్చుకుంటే ఈ దేశం గర్వించదగ్గ కళాకారుడవుతారు. అంత సీన్ లేదులేండి, ఏదో ఆసక్తి కొద్దీ సాధన చేశాను అంతే. లేదు, నేను చెప్పేది నిజం. నేను ఇండియాలో చాలా చోట్ల కచేరీలు విన్నాను. నా మొబైల్లో ఎప్పుడూ వింటూనే ఉంటాను. ఇంతకంటే తక్కువ స్థాయిలో పాడేవాళ్లకు బయట బ్రహ్మరథం పాడుతున్నారు. ఈ విద్య 1,00,000 మందిలో ఒకరికి కూడా పట్టుబడదని ముంబైలో ఒక ఆయన స్టేజి మీద హరిప్రసాద్ చౌరాసియా కచేరీ సందర్భంగా చెప్పారు. నిజమే కావచ్చు, కానీ నాకంత స్థాయి ఉందని అనుకోవడం లేదు. మీరు నేర్చుకుంటానంటే నెల్లూరులో ఒక గురువుగారున్నారు. నాకు ఏ రోజు కూలి ఆ రోజు వస్తేనే పూట గడిచేది. మా పెద్దమ్మకు ముసలితనం వచ్చేసింది. మీరు నేర్చుకుంటానంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ అని ఒక కాగితం మీద రాసి ఇచ్చింది. కొంచెంసేపు ఆలోచించాడు. ఏదో చెప్పాలని ఉంది, మాట బయటకు రావడం లేదు. లోలోనే ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఏంటి ఆడపిల్లలా సిగ్గుపడుతున్నారు? నాకు మీరంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మాట పైకి పెగిలి రాలేదు. ఏంటి, ఈ 2 సార్లు చూసినందుకే లవ్వా? ముందు జీవితంలో స్థిరపడండి, చాలా లెక్కలు కుదరాలి. ఆ విషయాలు ఇప్పుడు కాదు. మా నాన్న వాళ్ళు వస్తున్నారు,
వచ్చే కార్తీక పౌర్ణమిలోపు తేల్చుకోండి. 2 సంవత్సరాలు కష్టపడితే మీ టాలెంట్కు లక్షలు కురుస్తాయి. నన్ను నమ్మండి. నన్ను మీరు ఇష్టపడే మాట ఆకర్షణ కాకుండా నిజంగా నిజమైతే నాకు ఆ రోజు నాకు మీరిచ్చే నా పుట్టినరోజు కానుక. మీరు గురువు దగ్గర చేరడమే. బాయ్ అంటూ వెనుదిరిగింది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి తిరుగేముంది? వలపు బాణం గుచ్చుకొని గిలగిలా తన్నుకుని నేలమీద పడ్డట్టయింది. తేరుకునేసరికి రాధిక కనుమరుగయింది. పెద్దితో గోపి ఘర్షణపడ్డా చివరకు ఒప్పించి నెల్లూరు చేరాడు. గోపి ఏకసంథాగ్రాహకులకు గురువు నివ్వెరపోయేవాడు. రాగాల పేర్లు అవి తెలియకపోయినా ఒకసారి వింటే అవలీలగా వాయించేవాడు. అదే విషయం రాధికకు చెప్తూ ఉండేవాడు. ఒకరోజు పేపర్లో పడ్డ న్యూస్ కటింగుతో గురువు వద్దకు వచ్చింది రాధిక. గురువుగారు, ఇది చూడండి. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో జరిగే పోటీలలో గోపి నిలబడి గెలిచేట్టు చేసే బాధ్యత మీదే. దానికి ఫీజు ఎంతైనా నేను మీకిస్తాను. అమ్మా, నీవు ఇంత చెప్పనక్కర్లేదు. గోపి గెలిచి తీర్తాడు. పేరు ఇవ్వు. నేను మన వేళ్లపాలెం వెదురుతో వాయిద్యాన్ని అద్భుతంగా చేసే జిలానీ భాషతో మాట్లాడి గోపి చేతి వేళ్లకు సరిపోయేటట్టుగా ఒక జడను తయారు చేయమని చెప్తాను. ధన్యవాదాలు గురువుగారు. ఇదంతా నేను చేస్తున్నానని చెప్పకండి. తను ఓనమాలు నేర్చుకుంటున్నానని, తనకేమీ రాదని మొదట సంశయించినా చివరకు గురువు, తోడి శిష్యులు అందరూ కలిసి ఒప్పించారు. జిల్లా స్థాయిలో జడ్జీలు అతని ప్రతిభకు ఆశ్చర్యపోయారు. రాష్ట్ర స్థాయిలో కొంతమంది జడ్జీలను కొందరు పలుకుబడి ఉపయోగించి ప్రథములుగా నిలవాలని ప్రయత్నించినా ఎన్నో తర్జన భర్జన నిర్వాహకులు దాన్ని త్రిప్పికొట్టి గోపిని ప్రథమ స్థానంలో నిలిచేట్టు చేశారు. ఇప్పుడు ఎక్కడ విన్నా గోపీనాథ్ పేరే వినిపిస్తోంది. ఛానల్ వాళ్ళు, పేపర్ వాళ్ళు వలన తెలుగు రాష్ట్రాల్లో గోపీనాథ్ అనే గొప్ప కళాకారుడున్నాడని ప్రపంచానికి తెలియవచ్చింది. మరో 2 నెలల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీకి వెళ్ళడానికి మాత్రం ససేమిరా కుదరదని తేల్చి చెప్పేశాడు. వచ్చిన పేరు చాలని హాయిగా జొన్నవాడ వెళ్ళిపోయి తన బతుకు తను హాయిగా బతుకుతానని గొడవ చేసి తమ సామాను సర్దేసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం గ్రహించిన గురువుగారు వెంటనే ఫోన్ చేసి రాధికను పిలిపించాడు. సడన్గా ఆమె రాకతో అవాక్కయ్యాడు. జొన్నవాడ వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యావా గోపి? క్షమించండి, నాకు హిందీ రాదు. వాళ్ళు జాతీయ స్థాయిలో పోటీలో ఉండే నిబంధనలతో పాటు దాదాపు 100 రాగాల పేర్లు ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ నేర్చుకొని ఇంత కష్టపడి వెళ్ళడం అవసరమంటారా? గోపి, ఒకసారి అలా మిద్ద మీదకు వెళ్దాం పదా. చెప్పండి, నేనంటే నీకు ఇష్టమేనా? గోపి ఏం మాట్లాడలేదు. నువ్వు జాతీయ స్థాయిలో గెలిస్తే తప్పక మనిద్దరి వివాహం జరుగుతుంది. మా ఇంట్లో ఎలాంటి అభ్యంతరం చెప్పరు. నీకు సినిమాల్లోనూ ఛాన్సులో మంచి ఉద్యోగం వస్తుంది. వేలు జీతం, మంచి జీతం. నువ్వు నేను హాయిగా జీవితం అనుభవించవచ్చు. ఆలోచించు, లేదంటే వెళ్ళిపో. అసలు నిన్ను ఇక్కడికి పిలిచింది ఈ పోటీల కోసమే. మిమ్మల్ని చూసిన రోజునే మీరే నా జీవిత భాగస్వామి అనిపించింది. మీకోసం ఎన్ని కష్టాలను ఎదుర్కోవడానికైనా నేను సిద్ధమే. నాకు సంతోషమే. మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, మంచి మాటలే. కానీ హైదరాబాదులో పోటీదారులు నన్ను వెళ్ళిపోమ్మని, లేకపోతే ప్రమాదమని రకరకాలుగా భయపెట్టారు కూడా. నా స్నేహితుడు కాబట్టి సరిపోయింది. వాడు భయపడకుండా నన్ను స్టేజ్ మీదకు పంపాడు. పోటీకి వచ్చిన వాళ్ళను చూస్తుంటేనే భయమేస్తుంది. వాళ్ళు కళాకారులా, రౌడీలా అనిపిస్తుంది. ఇది ఢిల్లీలో దేశం మొత్తం మీద ఎంతమంది ఇలాంటి గ్యాంగ్ ఉంటారు? నేను గెలవగలనా? మీకా భయం వద్దు. మా పిన్ని కొడుకు అక్కడ మిలిటరీలో ఉన్నాడు. వాడన్నీ చూసుకుంటాడు. భయపడకుండా పోటీలో పాల్గొను. విజయం తప్పకుండా నీదే. అమ్మా, ఏమైంది అంటూ గురువుగారు మేడ మీదకు వచ్చాడు. విషయం వివరించి, ఇక తర్ఫదు ఇవ్వడం మీ వంతు మాస్టారు అంది. నువ్వు చెబితే వింటాడనే నీకు ఫోన్ చేశాను తల్లి. గోపి ఢిల్లీ స్టేషన్లో దిగ్గానే రాధిక తాలూకు వాళ్ళొచ్చి తీసుకొని వెళ్ళారు. కూడా ఒక మనిషిని ఏర్పాటు చేశారు. తెలుగువాడైన సోము ఢిల్లీలో గత 10 సంవత్సరాల నుండి ఉండడం వల్ల రాటుదేలాడు. ఆడిటోరియంలో ప్రవేశించాక సోము
సర్వ బాధ్యతలు తీసుకున్నాడు. అతని బ్యాగు, పిల్లన గ్రోవులున్న సంచి కూడా అతనికిచ్చి నిశ్చింతగా గాలి పీల్చుకున్నాడు గోపి. ఇంక తన పేరు పిలవడానికి ముందు ముగ్గురు ఉన్నారు. అప్పటిదాకా అక్కడే ఉన్న సోము ఎవరో తెలిసిన వాళ్ళు కనబడితే బయటకు వచ్చాడు. వరండాలో అందరికీ కూల్ డ్రింక్లు సరఫరా చేస్తున్నారు. సోము ఒక కూల్ డ్రింక్ తాగేసరికి తల తిరిగినట్లయి అక్కడ మెట్ల మీద కూర్చుండిపోయాడు. అలాగే మెట్ల మీద ఆనుకొని పరుండిపోయాడు. తన ముందు క్యాండిడేట్ జడ్జిలు అడిగిన విధంగా ప్రదర్శన చేస్తున్నాడు. ఇంకో 5 నిమిషాల్లో తన పేరు. గోపీకి చెమటలు పడ్డాయి. గోపి పత్తా లేడు. గోపీనాథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేశారు. గోపి వద్ద పిల్లన గ్రోవులు లేవు. ఎలా అర్థం కాలేదు. పక్కన వచ్చి కూర్చున్నతను తనకు 2 ఫ్లూట్స్ ఇచ్చాడు. ధైర్యంగా ముందుకు కదిలి స్టేజ్ ఎక్కాడు. పరిచయం అనంతరం వారడిగిన విధంగా ప్రదర్శన చెయ్యాలని ఫ్లూట్ అందుకున్నాడు. అంతే, నివ్వెరపోయాడు. దానికి రంధ్రాలు చాలా దూరంగా ఉన్నాయి. వేళ్లకు ఏమాత్రం అందటం లేదు. ఏం చెయ్యాలి? వల్లంతా చెమటలు. జడ్జికి 1 మినిట్ అని సైగ చేశాడు. ఎదురుగా దీనంగా రాధిక మొహం గోపీకి కనిపిస్తుంది. ఓడిపోయావా గోపీ అని పదే పదే వినిపిస్తోంది. వెంటనే తన మొలలో ఉన్న చిన్న చాకు బయటకు తీశాడు. చేతివేళ్లకు వేలుకు మధ్య ఉన్న చర్మాన్ని కత్తితో కోసి ఆ రంధ్రాలకు అనుగుణంగా చేతివేళ్లను సర్దుబాటు చేసుకొని టవల్తో రక్తం బయటకి చిమ్మకుండా అదిమి పట్టాడు. ఇదంతా ఎవరికీ కనిపించకుండా ఎర్రటి షాల్ను అడ్డు పెట్టుకున్నాడు. గోపి ప్రదర్శనకు ఒక 10 నిమిషాలు సభ మొత్తం హోరెత్తింది. నిలబడి చప్పట్లు కొడుతున్నారందరూ. పంచప్రాణాలు చేతివేళ్లోకి తెచ్చుకొని వాయిస్తున్నాడు. చివరగా బ్రీత్లెస్గా ఒక రాగం 3 నిమిషాలు వాయిస్తుండగా స్టేజ్పై రక్తం కాలువ కట్టి కిందికి ప్రేక్షకుల వైపు సాగింది. ముందు వరుసలో కూర్చున్న అతిథులు భయపడి లేచి నిల్చున్నారు. జడ్జిలు ఆశ్చర్యపోయారు. అందరూ లేచి నిలబడ్డారు. గోపి స్టేజ్పై ఒరిగి పడిపోయాడు. వళ్ళంతా రక్తం. వెంటనే అంబులెన్స్ రావడం, ఎక్కించుకొని హాస్పిటల్లో చేరడం క్షణాల్లో జరిగిపోయింది. సోముకి తెలివి వచ్చేసరికి చేతిలో ఫ్లూట్స్ పెట్టుకున్న సంచి లేదు. స్టేజ్ మీద 2 ప్రైజులు ఎవరికో ఇచ్చినట్లు అనౌన్స్ చేశారు. గోపి ఎక్కడా లేడు. మెల్లిగా స్టేజ్ వద్దకు నడిచాడు. అక్కడ రక్తం కాలువ కట్టి అందర్నీ అడిగి విషయం తెలుసుకున్నాడు. ఒకసారి గుండె ఆగిపోయింది. ఇదంతా తన వల్ల జరిగింది. ఇంతలో ఫస్ట్ ప్రైజ్ శ్రీ గోపీనాథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని అనౌన్స్ చేశారు. ప్రైజులు నెల చివరి వారంలో ఇస్తామని చెప్పి నిర్వాహకులు వెళ్ళిపోయారు. సభ ముగిసింది. సోము ఏడుస్తూ విషయం ఫోన్ చేసి మిలిటరీ మావయ్యకు చెప్పాడు. రాధిక, ఆమె తండ్రి హుటాహుటిన ఫ్లైట్లో ఢిల్లీ చేరుకొని హాస్పిటల్కు చేరారు. హాస్పిటల్లో అప్పుడే స్పృహ వస్తున్న గోపీకి విషయం మొత్తం మెల్లిమెల్లిగా గుర్తొచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. నా ప్రైజ్ ఏమైంది అని పెద్దగా అరిచాడు. నర్సు డాక్టర్ను తీసుకొని వచ్చింది. విషయం తెలుసుకున్న గోపి, డాక్టర్, ఇక ఈ ప్రాణం పోయినా పర్వాలేదు, నా రాధికను గెలిపించాను అంటుండగా రాధిక వచ్చి గాయాలతో బ్యాండేజ్ కట్టి ఉన్న 2 చేతులను పట్టుకొని బోరుమని ఏడ్చింది. డాక్టర్ ప్రాణానికి ఏమీ ముప్పు లేదు, వారంలో డిశ్చార్జ్ చేస్తామని చెప్పగానే డాక్టర్ పాదాలపై పడి రాధిక విలపిస్తుండగా తండ్రి అనునయించాడు. రాధిక మొబైల్లో వేణునాదం వినిపిస్తోంది. అది తను పోటీలో వాయించిన బ్రీత్లెస్ సాంగ్ అని తెలుసుకున్న గోపి సంతోషంతో లేచి నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.